ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, పరిశుద్ధుడవైన కృప కనికరములు గల మా యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయువాడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గత రాత్రి అంతయు మాకు తోడై మరొక నూతన రోజును మాకు అనుగ్రహించినావు. స్తోత్రాలు, వందనాలు యేసయ్య. తండ్రి, ఈ రోజును చూడగా ఎంతోమంది కాలగతుల్లో కలిశారు, కానీ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. అవును దేవా, మేము ఎన్నో విషయాల్లో భయపడుతూ కృంగిపోతూ ఉంటాము, కానీ తండ్రి, భయపడకు అనే నీ వాక్యం చేత మాతో మాట్లాడవు తండ్రి. స్తోత్రాలు దేవా. మేము నిజముగానే అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులము తండ్రి. ఎందుకంటే దేవా, నీ పోలికలో నీ రూపులో మమ్మల్ని సృజించుకున్నావు. నీ జ్ఞానము చొప్పున మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. తండ్రి, ఈ రోజంతయు మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి. ఎక్కడికి వెళ్ళినా నీ దేవదూతలను మాకు కంచెగా ఉంచండి. ఏ పని చేస్తున్నా నీ జ్ఞానము కొలది మేము ఆ పని చేయుటకు సహాయము చేయండి దేవా. ఎంతమంది అయితే నీ బిడ్డలు ఏ విధమైన లోటుపాటులతో, ఏ విధమైన సమస్యలతో ఉన్నారో, వారి యొక్క లోటుపాటులను, సమస్యలను నీ నామంలో తొలగించండి. వారికి కావలసిన సమాధానము, నెమ్మది, ఆశీర్వాదాలు మీ నామంలో దయచేయండి తండ్రి. దేవా, చిన్న బిడ్డలను, యవ్వనులను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ కంచె కాపుదల దయచేయండి తండ్రి. గొప్ప దేవ, అనారోగ్యంతో ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని, అప్పు బాధల్లో తండ్రి, ఇంకా ఎలాంటి సమస్యలు, గొడవలతో ఏ విధమైన సమస్యలు ఉన్న వారి యొక్క ప్రతి సమస్యను విడిపించి వారికి కావలసిన నెమ్మది దయచేయండి తండ్రి. గొప్ప దేవ, బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుండగా సరి అయిన జ్ఞానమును దయచేయండి. ఎగ్జామ్లో నెమ్మది కలిగి విజయము పొందుకునేలాగున సహాయము చేయండి తండ్రి. వారు చదువుతుండగా జ్ఞానము, జ్ఞాపక శక్తి దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తుండగా చదివింది గుర్తుకొచ్చేలాగున మీ కృప చూపించండి తండ్రి. దేవా, ఇంకా ఎంతమంది అయితే యేసయ్య ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో వారి కోసము ప్రార్థించుచున్నాను. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న సమస్యను సమాధానపరచండి. ఇబ్బందులను తొలగించండి. ఇరుకుల నుంచి విశాలతను కలుగ చేయండి. ఏ విధంగా ఉన్నారో కృంగుదలలో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. దేవా, ఈ దినమంతయు ఇది మొదలుకొని సాయంకాలం వరకు మాకు తోడై మమ్మల్ని నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.